ఫ్రెండ్స్, చెక్కులు రాసే సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా కొన్నిసార్లు లావాదేవీ రద్దుకు దారితీస్తుంది. ఏటీఎంలు, ఆన్లైన్ బ్యాంకింగ్లు పెరుగుతున్నా చాలామంది ఇప్పటికీ చెక్కులను ముఖ్యంగా పెద్ద లావాదేవీల కోసం ఉపయోగించేందుకే ఇష్టపడతారు. అయితే చెక్కు రాసేటప్పుడు ముఖ్యంగా సంఖ్యల స్పెల్లింగ్ విషయానికి వస్తే సరైన విధానాలను అనుసరించడం చాలా ముఖ్యం. లక్షల్లో మొత్తాలను రాసేటప్పుడు స్పెల్లింగ్ విషయంలో చాలామంది ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. 10 లక్షలు రాయాల్సి వస్తే సంఖ్యాపరంగా స్పష్టంగా ఉండంగా ఆ మొత్తాన్ని పదాలలో రాసేటప్పుడు సమస్య తరచుగా వస్తూ ఉంటుంది. మీరు ల్యాక్ అంటే LAKH లేదా LAC అని ఉపయోగించాలా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకారం సరైన పదం LAKH అని రాయాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కొన్ని బ్యాంకులు జారీ చేసే అధికారిక చెక్కులపై LAC అని ఉపయోగించడం గమనార్హం. LAKHకి బదులు LACని ఉపయోగించినందుకు మాత్రమే చెక్ రద్దు కాబడే అవకాశం లేదు. అయితే LAKH అనే పదాన్నే ఉపయోగించాలని నిపుణులు బ్యాంకింగ్ అవసరాలకు LAKH అనేదే సరైన మరియు ప్రాధాన్య పదం. అందువల్ల ఏవైనా సమస్యలను నివారించడానికి చెక్కును రాసేటప్పుడు LAKH అనే రాయడం చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.